హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. సంక్రాంతి స్పెషల్స్ మీరేం చేసుకున్నారో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇలా ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా పిలుస్తాం కదా, జంతికలు, మురుకులు, చక్రాలు అంటాం. వాటి కోసం ఇదిగో 2 కేజీల వరకు రేషన్ బియ్యం తీసుకుని నీట్గా కడిగి ఎండబెట్టుకున్న తర్వాత పచ్చిశనగపప్పు 1/2 కేజీ, 200 గ్రాముల సగ్గుబియ్యం, ఒక గుప్పెడు వాము వేసుకుని ప్రాపర్గా మిల్లు పట్టించేసానండి నేనైతే. మీ దగ్గర మిల్లులు అవైలబుల్గా లేవంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. జల్లించుకున్న తర్వాత సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు కాచిన నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. ఇలా చేతితో పిండంతా కలిసేటట్టు కలుపుకోండి. చాలా థ్యాంక్స్ అండి, నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను. ఇదిగో పిండి అయితే మనకి చేతికి చక్కగా ఇలా ముద్ద కట్టాలి మనకి. ఇదిగో చూసారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత వేడి నీళ్ళు కూడా బాగా కాచిన కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా గట్టితో కలుపుకోండి. చేతితో వేడి పట్టలేమండి. ఇప్పుడే పిండి ఈ విధంగా సరిపోతుంది. చూసారు కదా నేనైతే మన జంతికల గొట్టంకి ఆయిల్ అప్లై చేసుకుని, మీకు కారం ఇష్టం అనుకుంటే మీరు పిండి కలిపేటప్పుడు కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడమే, చాలా సింపుల్ గా చేయొచ్చు. ఆయిల్ అప్లై చేసుకుని చిన్న లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. కొంచెం పిండి వేసి చూస్తే మనకు తెలుసు. బాగా హీట్ అయిన ఆయిల్ లో ఫస్ట్ కొంచెం పిండి వేసి ఆయిల్ హీట్ అయిన చూసుకోవాలి. జంతికలు అనేవి ప్రిపేర్ చేసుకోవడమే చాలా సింపుల్ గా చేయొచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చాలా సింపుల్ గా చేయొచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి వెళ్ళిపోకుండా చిన్న లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ చూడడానికి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.